మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు ఎట్లా నడుస్తుంది ప్రచారం? కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉధృతంగా ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అభ్యర్థి ఒక రౌడీకి ఇచ్చింది టికెట్ కాంగ్రెస్ పార్టీ అంటూ కామెంట్ చేస్తుంది ప్రతిపక్షాలు, ఏం చెప్తారు? అటువంటి తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నాము. నవీన్ యాదవ్ ఒక యువకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఈ ప్రాంతానికి, ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత సేవ చేసిన వ్యక్తి. ప్రజలు అతన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడానికి సిద్ధమున్నారు. భారీ మెజారిటీతో మేము గెలుస్తాము, కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచి ఏమీ చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కంటోన్మెంట్ కాదు, జూబ్లీహిల్స్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ 20 నెలల్లో అద్భుతమైన పరిపాలన అందించింది. బ్రదర్, మీ ప్రేక్షకులకు చెప్తున్నా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చూసుకోండి. 10 ఏళ్ల పాటు నిరుపేదలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మేము 40,000 రేషన్ కార్డులు ఇచ్చినాము ఈ 20 నెలల్లో. రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్కరికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది. 85% జనాభా జూబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సన్నబియ్యం ఇస్తున్నాం. జనం హ్యాపీగా ఉన్నారు, జనం సంతృప్తిగా ఉన్నారు, మాకు ఓటైపోతుండ్రు, భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. సో ఇది మొత్తం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే ప్రజలు ఆశీర్వదించారో, సో జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా గెలుస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలపై ప్రజలు నమ్ముతున్నారు, గ్యారెంటీలని ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది నేతలు మరి ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. సో చాలా వరకు అగ్రనాయకులంతా కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంలో భాగంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. చాలా తక్కువ సమయం ఉన్నది. ఈ తక్కువ సమయంలో ప్రజల్లోకి రీచ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మరి నవీన్ యాదవ్ అభ్యర్థిని గెలిపించడం కోసము సో నిత్యం ఇంటింటికి అంటే డోర్ టు డోర్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ప్రజల్ని వశపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.